మార్కెట్లోకి షామీ కంపెనీ వాళ్ళు ఒక లైట్ వెయిట్ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వెయిట్ కేవలం 22 కేజీలు మాత్రమే ఉంటుంది. కార్బన్ స్టీల్ మెటీరియల్ యూస్ చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డెవలప్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1000 వాట్ పీక్ పవర్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 10.2H బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు, లిథియం బ్యాటరీ ప్యాక్. దీన్ని మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే మీరు 60 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది పొందొచ్చు అని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లోడ్ కెపాసిటీ 120 కేజీల వరకు ఆఫర్ చేస్తున్నారు. మీరు 60 కిలోమీటర్ రేంజ్ కావాలంటే ఒక 70 నుండి 75 కేజీల వెయిట్ తో వెళ్తే మాత్రమే కంపెనీ వాళ్ళు అయితే ఈ పర్టికులర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క హైయెస్ట్ లోడ్ కెపాసిటీ చూసినట్లయితే 120 కేజీల వరకు లోడ్ అయితే ఇది మోయగలుగుతుంది. అలానే ఈ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి 9 గంటల సమయం పడుతుంది అనమాట. ఇందులో మనకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనే ఫీచర్ యూస్ చేస్తున్నారు. మీరు ఇన్ కేస్ వెట్ రోడ్ కండిషన్స్ లో వెళ్తే జారకుండా ఉండడం కోసం ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి ఈ ABS బ్రేకింగ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తున్నారు. డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అండి. దాంతో పాటుగా LED లైట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి బ్యాటరీ ప్యాక్ కి కంపెనీ వాళ్ళు సంవత్సరం వారంటీ ఆఫర్ చేస్తున్నారు. అలానే చార్జర్ కి వచ్చి 6 నెలల పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని షామీ కంపెనీ వాళ్ళు 54,000 రూపాయల ప్రైస్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఇనిషియల్ గా యూరోప్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. భారతదేశంలో కూడా త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.